అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్, క్లినికల్ ప్రాక్టీస్లో చాలా గమనిక ఉండాల్సిన టాపిక్ అండి. ఇదేంటంటే మనము తరచుగా ఈ గ్యాస్ ట్రబుల్కి సంబంధించిన మెడిసిన్ వాడుతుంటాం. అది లిక్విడ్ ఫామ్ కావచ్చు, ట్యాబ్లెట్ ఫామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇది వాడడం కరెక్టా? దీనివల్ల ప్రమాదం ఉందా? ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడే వన్ ఆఫ్ ద కామనెస్ట్ మెడిసిన్ ఇది. తరచుగా దీనివల్ల ప్రాబ్లం కూడా ఎట్లా ఉంటుందంటే మేజర్ హార్ట్ అటాక్స్ కూడా మిస్ అయ్యి మనకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా గమనిస్తుంటాం. అందుకోసం ఈ టాపిక్ నాకు ఎందుకో చాలా రిలవెంట్ అనిపించింది. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించిన మెడిసిన్స్ 2 ఫామ్స్లో ఉంటాయండి. ఒకటి లిక్విడ్ ఫాము, 2 ట్యాబ్లెట్ ఫామ్. సో దీన్ని ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని మనం చప్పరిచ్చు తింటున్న వాటిని కూడా యాంటాసిడ్స్ అంటాం. యాంటాసిడ్స్లో వివిధ రకాలు. వాటిలో ముఖ్యంగా మనం గమనించుకుంటే కాల్షియంకి సంబంధించింది, మెగ్నీషియంకి సంబంధించింది, అల్యూమినియంకి సంబంధించింది కాంపోజిషన్లో ఉంటాయి. అయితే అవసరం లేకుండా మనకి నిజంగా వాటికి ఇండికేషన్ లేకుండా వాడితే దానికి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం. అందుకోసమే ఓవర్ ద కౌంటర్ ఈ మెడిసిన్ని వాడడం అంత మంచిది కాదు. తర్వాత సర్వసాధారణంగా మిమ్మల్ని ఎవరిని కూడా ప్రశ్నించి అడిగినా కానీ గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను ప్యాన్ ట్యాబ్లెట్ వేసుకోనా, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇదివరకు ర్యాంటాక్ ట్యాబ్లెట్ వేసుకోనా, ఇది సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనిస్తున్నది. మరి గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వచ్చింది అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను తరచుగా గమనించేది టైంకి తినకపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. మరి టైంకి తినకుండా ఉంటే ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తున్నప్పుడు యాసిడ్ లెవెల్స్ కడుపులో పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎవరైతే రాత్రి తిని మళ్ళీ మధ్యాహ్నం వరకు ఫుడ్ని అసలు తాకరో వీళ్ళల్లో డెఫినెట్గా ఈ స్టమక్లో యాసిడ్ ద్వారా డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. మరి దాన్ని నివారించడానికి మీరు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా, కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ తినాలన్నా మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. తర్వాత ఈ గ్యాస్ ట్రబుల్కి సంబంధించి ఎక్కువ శాతం నేను మలబద్ధకం ఎక్కువ చూస్తాను. మలబద్ధకానికి సంబంధించింది గ్యాస్ ట్రబుల్ కింద కేటగరైజ్ చేసేసి దానికి ట్యాబ్లెట్ వాడితే మరి మీకు మలబద్ధకం నుంచి విముక్తి వస్తుందా? ఇది కూడా మేము ప్రశ్నించుకోవాలి. సో మలబద్ధకానికి మూల కారణం ఏంటి? ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం, ప్రాపర్ డైట్ తినకపోవడం, ప్రాపర్ ఫైబర్ కంటెంట్ కన్జ్యూమ్ చేయకపోవడం. వీటిని సెట్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గేదానికి ఆస్కారం ఉంది. కొంతమందిలో అలవాట్లు ఉంటాయి కాబట్టి పర్టికులర్లీ రిలేటెడ్ టు ఆల్కహాల్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, ఆల్కహాల్ వల్ల కూడా లివర్ ట్రబుల్ వస్తుంది. ఈ 2 జీర్ణాశయంలో చాలా ఇంపార్టెంట్ భాగాన్ని మనం గమనించుకోవాలి. మరి ఆల్కహాల్ని స్టాప్ చేస్తే మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుద్ది. దాని గురించి మీరు ట్యాబ్లెట్ వాడడం కరెక్టా? అందుకోసమే ప్రాపర్ ఎవాల్యుయేషన్, ఎక్స్పర్ట్ ద్వారా అడ్వైస్ తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుకోవచ్చు. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడినప్పుడు దాని నుంచి వచ్చిన అనర్థాలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్అప్రాపరేట్ ట్రీట్మెంట్, అంటే కరెక్ట్ దానికి సూచన లేకుండా మనం మందు వేసుకోవడం. మరి ప్రతి విషయానికి అలోపతి మెడిసిన్ అనగానే అరే ఇది వేసుకోవచ్చా, దీనివల్ల కిడ్నీలు పోతాయని తరచుగా నేను క్లినికల్ ప్రాక్టీస్లో వింటాను. మరి ఆ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు రాదు? సో మీరు చేయాల్సింది ప్రాపర్గా అనాలిసిస్ చేయాల్సింది. సో ఎక్స్పర్ట్ ఉంటే మీకు అనాలిసిస్ ప్రాపర్గా వస్తుంది. ఆ అనాలిసిస్ ద్వారా మీకు గ్యాస్ ట్రబుల్ ఏ కారణంగా వచ్చిందో దాన్ని ఉద్దేశించి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా నివారించుకోవచ్చు. మరి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎప్పుడైతే మనం బాడీలో ఉన్న యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తామో కొన్ని ఇంపార్టెంట్ పోషకాహారాలు ఏవైతే ఉంటాయో అవి బాడీలోకి అబ్జార్బ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B12, కాల్షియం, ఐరన్, విటమిన్ D, ఇలా చాలా పోషకాహారాలు జస్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకున్న మూలాన మనకి లోపిస్తాయి. దాని కారణంగా వివిధ రకాల అవయవాల మీద ఎఫెక్ట్ జరిగి మనకి బాడీలో ఫంక్షనాలిటీ అనేది కోల్పోతుంది. అలాగే ఎక్సెస్ అండ్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ఇలాంటి ఈ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ వల్ల మనకి కిడ్నీ మీద విపరీతమైన భారం పడి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. మరి అలాంటి డ్రగ్స్ మనం ఈజీగా ఎలా వాడగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి
ప్రాపర్గా దానికి అవసరమైన పద్ధతుల్లో మెడిసిన్ సూచనలు సలహాలు పాటిస్తే ఇలాంటి అన్నెసరీ మెడిసిన్స్ దాని సైడ్ ఎఫెక్ట్స్ మనం అవాయిడ్ చేసుకుంటూ దీర్ఘకాలంలో సమస్యలు లేకుండా ఉండొచ్చు. నమస్తే.